ఇంకా నేనైతే ఎంటర్ అయితే తీసుకోబోతున్నాను ఇక్కడ. నేనైతే బై ఎంటర్ అయితే తీసుకున్నాను. వాట్ ద ఫక్. ఓకే. నేనైతే బై పొజిషన్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. సో నేను ఏ ఆర్డర్ తీసుకున్నాను అంటే నేను యాక్చువల్లీ స్ట్రైక్ ప్రైస్ చూడండి. నేనైతే జనవరి 26th అయితే తీసుకున్నాను. మీన్స్ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ అయితే తీసుకున్నాను నేను. సో ఎందుకంటే అంటే ఈరోజు టుడే ఎక్స్‌పైరీ కదా! ఎక్స్‌పైరీలో మనం నా క్యాపిటల్ వచ్చేసి తక్కువ. సో నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. అంటే ఎక్స్‌పైరీలో మనం ఒకేసారి మన ప్రాఫిట్‌లో ఉన్నా సరే అది లాస్‌లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతది గైస్. సో అందుకనేసి నేనైతే నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ అయితే మనకి ఆ విధంగా ఉండదు. వాలెట్ అంటే అదే డికే అయితే ఉండదు గైస్. సో అందుకనేసి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ అయితే తీసుకున్నాను. ఓకే. ఈ వీక్ ఎక్స్‌పైరీ కూడా తీసుకోవచ్చు కదా! ఒకేసారి మనకు ట్రెండింగ్ మొమెంటం అయితే ఉండాలి. ఒకేసారి క్విక్ మొమెంటం ఉంటే మనం ఆ విధంగా అయితే మనం తీసుకోవచ్చు గైస్. ఓకే. సో అందుకనేసి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. ఇక్కడ ఎక్కడ కూడా 1 మినిట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదు కదా! మీరు ఏ విధంగా తీసుకున్నారు ఎంట్రీ అనేసి మీరు నన్ను అడగొచ్చు. ఇదొచ్చేసి మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ గైస్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్. అర్థమైందా? ఇదంతా కూడా 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ మనకి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇన్వెస్ట్‌మెంట్ రావక్కర్లేదు. ఒకసారి మీరు ఆలోచించండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్, 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ మనం ఏ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనం కన్ఫర్మేషన్ కోసం స్విచ్ అవుతాం. ఏ టైంలో స్విచ్ అవుతాం అంటే మనం 1 మినిట్ టైమ్ స్విచ్ అవుతాం. మన 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మన స్ట్రక్చర్ చూసి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఎంటర్ అవుతున్నట్టయితే మరి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నుంచి మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమే ఇన్వెస్ట్‌మెంట్ మనకు అవసరం లేదు. అర్థమైంది కదా నేను చెప్పింది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మన స్ట్రక్చర్ ఎత్తుకొని 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే అది అవ్వదు. అంతసేపు అవ్వదు. అవ్వచ్చు సినారియోలు ఉంటాయి. కాకపోతే ప్రతిసారి అవ్వదు. సో, అందుకనేసి నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ నుంచి లో టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసినట్లయితే 30 సెకండ్స్ గానీ లేదంటే ఇంకా ఉంటాయి సెకండ్స్. ఓకే. 15 సెకండ్స్ గానీ మనం చూసుకోవచ్చు. అర్థమైంది కదా! చూసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకోవాలనమాట. స్టాపర్స్ అయితే హిట్ అయింది. నేనైతే ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఒక సెకండ్ చూద్దాం. ఇది మన స్టాపర్స్ అయితే హిట్ అయింది. సో, నేనైతే నా ఎంట్రీ అయితే ఎగ్జిట్ అయ్యాను. సో, చూద్దాం మరి నెక్స్ట్ సినారియో ఇంకో ఛాన్స్ మనకి ఎంట్రీ ఏం దొరుకుతుంది చూద్దాం రీ ఎంట్రీ. చూద్దాం గైస్. ఓకే. ఇంకో ఎంట్రీ అయితే చూసుకుందాం. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను మనం ప్రతిసారి కరెక్ట్ అవ్వడం లేదు. ఏ స్ట్రాటజీ అయినా సరే మనం లాస్ అయితే చూడొచ్చు. సో, చూద్దాం నెక్స్ట్ మనం ట్రేడ్ సెటప్ చూద్దాం. ఓకేనా? ఇంకా నేనైతే ఇప్పుడు రీ ఎంట్రీ అయితే చూస్తున్నాను అప్ సైడ్‌కి. సేమ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకుందామనుకుంటున్నాను. ఇది అది తీసుకుందాము. నిఫ్టీ 60 ఓకే. ఇది అనమాట. సేమ్ స్ట్రైక్ ప్రైస్. ఓకే. ఎన్ని సెకండ్స్ ఉంది? ఒక 44 సెకండ్స్ ఉంది. ఓకే. నేను సేమ్ ప్రైస్ అయితే బై చేయడం జరిగింది. సో, చూద్దాం గైస్ ఏం జరుగుతుందనేసి. ఓకే. కాకపోతే ఈ టైమ్ ఫ్రేమ్ అయితే మనకి స్టాప్ లాస్ కొంచెం హెవీగా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందనేసి. ఓకే. సో గైస్ నా టార్గెట్ అయితే హిట్ అయింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయిన పొజిషన్ కూడాను. జస్ట్ నేనైతే 200 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో నేను ఇంకో ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు ప్రాఫిట్ ఏం రాలేదు కదా! ఎక్స్ట్రా కూడా ప్రాఫిట్ రాలేదు. సో నేను ఇంకో పొజిషన్ అయితే తీసుకుంటాను నేను. ఓకేనా? సో ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ కోసం అయితే మనం అయితే వెయిట్ చేద్దాం గైస్. ఓకేనా? సో గైస్ నేనైతే ఇప్పుడు పుట్ చేయడం ట్రేడ్ అయితే తీసుకోబోతున్నాను గైస్. చూచినైతే ఏ పొజిషన్ తీసుకున్న తర్వాత దీని తర్వాత ఎటువంటి పొజిషన్ అయితే తీసుకోలేదు. చార్ట్ హిస్టరీ కూడా చూడొచ్చు. ఈ 2 ట్రేడ్సే. సో నేనైతే ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం అనుకుంటున్నాను. పొజిషన్ వెళ్దాం ఫస్ట్. ఓకే. వన్స్ క్యాండిల్ క్లోజ్ అయింది.
సో ఏంటంటే నా సినారియో ఇదనమాట. ఇంకొక ఇది ఇన్వెస్ట్మెంట్ నా టార్గెట్ వచ్చేసి పెట్టుకోవడం బెస్ట్ అయితే అయితే ఇక్కడ పెట్టుకుంటున్నా టార్గెట్ అనేది. ఎంట్రీ అయిపోయిన అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఎంట్రీ ఇది నా స్టాప్ వచ్చేసి 7 పాయింట్స్, నా టార్గెట్ 17 పాయింట్స్ గైస్. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. నాకైతే ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. సో నేనైతే ఎగ్జిట్ అవుతాను అనుకుంటున్నా పొజిషన్ నుంచి. సో నేనైతే నా పొజిషన్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయిన జరిగింది. టోటల్ ఈరోజు వచ్చి 780 రూపీస్ అయితే బుక్ చేసుకున్నాను. సో నేనైతే 3 ట్రేడ్స్ ఓవర్ ఏం కాదు గైస్, నా 3 ట్రేడ్స్. ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ఇట్. ఓకే, నేనైతే బై చేయడం జరిగింది 70 దగ్గర, ఇంకా 60 దగ్గర సెల్ చేశాను. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి టార్గెట్ గైస్ 70 దగ్గర పై 8 పాయింట్స్ అయితే బుక్ చేశాను, ఇది రికవర్ చేస్తాను. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 55, ఇది ఇక్కడికి బుక్ చేశాను గైస్. ఓకే, సింపుల్ సెటప్ గైస్. సో ఇది గైస్ ఈరోజు అయితే డేట్ అయితే ఈరోజు అయితే ఇంకా సెలవు. మళ్ళీ టుమారో కలుద్దాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.